బావా బావా అలారం పెట్టమన్నారు ఇప్పుడు లేగలేదు. 5 ఎప్పుడు నీళ్ళు కలుపుతారు. 5 పెట్టమన్నారు ఇప్పుడు లేగరు వేయట్లేదు. బడు పరిస్తావా? బొడ్డు పరిస్తాను బావా. మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలన్నారు. ఎప్పటికి వెళ్తారు ఇవి కలిపేసి? సరే సరే, మొత్తం బట్టు పరిస్తావు కదా? మొత్తం పరిస్తాను. సరే, పర్లేదు. బయట ఉంటుంది కదా చూడు. ఇదా ఏమంటారు, ఇంజిన్ కూడా తెచ్చావా? అన్ని కూడా తెచ్చాను. హాయ్ అండి అందరికి, గుడ్ మార్నింగ్. బ్రష్ కూడా చేయలేదు. అదే నిన్న బండి రిపేర్ అయింది. విశాఖపట్నం వెళ్ళాను, లేట్ అయిపోయింది. వచ్చేటప్పటికి 12 అయిందండి. పడుకున్నాను. మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోవాలి కదండి, అందుకని కుమార్కి అలారం పెట్టమన్నాను. కానీ లేకడం అయితే లేట్ అయిపోయింది. 5 అయిపోయింది కుమారి. అయిపోయింది. 5:30 అయిందా? 5:30 అయిపోయింది. ఇప్పుడైతే ఇంజిన్ పెట్టాలి. కొత్త గుడ్డికి అయితే చాలా రోజులు అయింది మనం ఇంజిన్ పెట్టక. పెంచులు ఉన్నాయి కదా. కార్ ఎక్కడ ఉంది? కార్ మంచం కింద ఉన్నట్టు అటు సైడ్ పెట్టినట్టుంది మీ అమ్మ. ఇంజిన్లో పెట్రోల్ వేసావా? అన్నీ వేస్తాను బావా. బావా బకెట్ పట్టుకోండి. ఉందలే ఎంత పెళ్లి కూతురు పెళ్లి ఇల్లు కదా, కాశీగంగ వచ్చి ఇచ్చి సరే వాళ్ళు అడిగింది. బాగా మార్కెట్ చెప్ప మరి. చూడు ఇంత తేడా అయితే బట్టి సీరియస్తుంది మరి. అక్కడ లాగాలి కదా బావా, ఇంజిన్ పెట్టాలి కదా. మరి ఎంత అక్కడ పెట్టకూడదు మరి. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ ఎంత పెట్టావు? అక్కడ సెట్టింగ్ ఉందా? అట్లా ఆగాలి, అట్లా ఆగాలి, లాగేసి సెట్ చేయాలి. ఇక్కడ అలా కాదు. ఇంత బొడ్డు వెనక లాగాలి. ఇక్కడ అంకె ఉండేది అది ఏమో తెలీదు. అరే గొచ్చేస్తుంది కుమారి, అంకె పక్కా ఉండాలా, లేకపోతే గొచ్చి పడేస్తుంది అంతాను. అక్కడ పొలాల మీద కప్పినట్టు ఉంది, అదే కదా అక్కడ. మరి ఇప్పుడు సరిపోదు బావా. అక్కడ రోడ్డు దగ్గరికి వెళ్ళి ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళి నువ్వు కొంచెం లాగు, వెళ్ళు. లూజ్ లాగితే ఇక్కడ సెట్ చేస్తా, వెళ్ళు నువ్వు వెళ్ళు. సరిపోద్దా? కుమారి బడ్డు ఉగ్గుంది, అక్కడ కొంచెం లాగు, అటు ఇంకెళ్ళి లాగు, వెళ్తురు అయిపోతుందిలే. అక్కడ లాగు. మంచి పరిసేవాలే మొత్తానికి. పరదా కప్పేసావా? అవును కానీ ఎంత బాగుంది. ఫుట్బాల్ ఎక్కడ ఉంచావు? మరి చెప్పవా ఫుట్బాల్? వెళ్ళి తీసుకురాపో, వెళ్ళు. ఈ లోపు నేను ఇచ్చేస్తాను.
ఫుట్బాల్ తెచ్చేయాలి జమ్మనెళ్ళి పొలం ఇచ్చేస్తుంది మళ్ళా చెప్తే తెచ్చేది కదా. ఓయ్ కుమారి పొలాయిలు వచ్చేసినట్టున్నాయి. అగో పారేస్తున్నాయి. ఏం చేస్తావు మరి? నువ్వు వెళ్ళి కొలాయిలు పట్టేస్తావా? పట్టేసిరా. నేను ఈలోపు ఏమంటారు ఈ బడ్డు గట్ట పరుస్తాను. పని చెయ్యి. అలాగే వచ్చేటప్పుడు టీ తెచ్చి, అలాగే బ్రష్ కూడా తెచ్చి. పడుకొని వెళ్ళా నువ్వు తీసుకురా సరేనా? వెళ్ళు ఆ కొలాయిలు గట్ట పట్టు. బకెట్లు పెట్టావా? మన గడ్డ అయితే ఎప్పుడులాగే ఉందండి. అలాగని ఎక్కువ లేదు తక్కువ లేదు. చూడండి మంచు ఎలా కురుస్తుందో. ఫుల్గా మంచు కురుస్తుంది అసలు నిజంగా. కుమారి ఆయిల్ వేసిందని అన్నది. మరి ఎంత వేసిందో ఏంటో చూడాలి ముందు. ఓ పులిచేసింది. బడ్డు బాగా ఈ చలికి బెండ్లు తిరిగేసాయి. బడ్లు అక్క ఇంకో తిరిగేసాయి. ఇవి అంతాను బడ్లు చలికి బాగా తిరిగేసింది అక్క. ఈ చెప్పిన మాట అనుకుంటుంది. కొంచెం హీట్ ఎక్కితేనే. నానా రే కొంచెం వీడియో తీస్తావా? తీస్తావా? కొంచెం తీ నాన్న. మీ నాన్నం లేదు తీ కొంచెం వీడియో. మీ నానమ్మ కొల వచ్చింది నాన్న, వెళ్ళిపోయిందిరా. అందుకనే ఎవరు లేరు వీడియో చక్కగా తీయడానికి. నేను ఒక్కడనే తీయాలంటే సరిగ్గా తీయలేను కదా, అందుకనే నీకు తీయమంటున్నాను.
నానా లోనకు రారా. వస్తా. పోయి తీస్తే ఫుట్బాల్ మునుగుతుంది, లేకపోతే ఫుట్బాల్ మునగదు. దగ్గర చూపించు నానా. వాళ్ళకి అర్థం అవ్వాలి కదా చూసిన వాళ్ళకి. దీని మీద ఒక రాయి ఎట్టిస్తే రాయి ఎట్టిద్దా సరేనా? బట్టలు తడిచిపోతున్నాయి. బాబా దాని మీద రాయి ఎట్టి స్టార్ట్ చేసాడు. స్టాప్లో ఉంది, ఆన్ చేసాము. ఓం నమ శివాయ అంటూ స్టార్ట్ చేశారు. వెళ్ళాలి, స్టార్ట్ అవ్వట్లేదు. ఇక్కడ బెండ్ అయిపోతుంది నాన్న, అందుకని పరిగెట్టాను. ఇక్కడ కరెక్ట్ పట్టుకోదు, పడు సీరియస్. ఇదిగో చూడు, వాటర్ వచ్చిందా? ఇదిగో చూడు, వచ్చిందా? వచ్చింది. కరెక్ట్గా ఉండాలి ఇక్కడ, లేకపోతే పడు సీరియస్. స్టార్ట్ అయిపోయింది కదా, వచ్చేసింది. మొత్తం గడ్డి పట్టేసింది నాన్న, మొత్తం గడ్డి పట్టేసింది. గడ్డి పట్టిస్తే ముందుకు సాగదు నీళ్ళు. మెయిన్ బట్టిలో గడ్డి పక్క ఉండాల. పోతే వచ్చేస్తుంది నాన్న, వేసిస్తే దీని మీద పడుతుంది పచ్చ. ఏదో సింపుల్గా కొంచెం ఏదో ఒకటి వేసా సూపర్గా వస్తుంది. అటు నుంచి కలుస్తుంది, ఇప్పుడు అటు నుంచి కలిసి వస్తుంది. ఫస్ట్ ఇటు నుంచి కలిసి వచ్చింది కదా, అందుకని. నానా అరే థ్యాంక్స్ రా వీడియో తీసినందుకు. ఇగో నీళ్ళైతే వచ్చేసింది మన తోటలోకి. ఇగో స్టార్ట్ అయిపోయింది. ఇంకా పార దగ్గరికి వచ్చేసింది కదా. వెళ్ళు, బ్రష్ వేయలేదు ఇంకా? వెళ్ళమ్మా, బ్రష్ చేసుకెళ్ళు. స్కూల్ ఉంది కదా ఈరోజు కదా, సెలవా? సరే నాన్న వెళ్ళు, థ్యాంక్స్. ఇదిగోండి ఇప్పుడైతే వాటర్ అయితే మనకి వచ్చేసింది. చెత్త బాగా అడ్డుకుంది. ఒక్కటి చేయాలంటే ఆసమాస కాదండి, అది మీకు తెలిసిన విషయమే. అలాగే వీడియో రన్ చేస్తూ పని చేయాలంటే కొంచెం కష్టమే. అందుకే ఆ పిల్లోడి సాయం అయితే తీసుకున్నాను. పరమేశ్వరుడి దయ వల్ల, మీ అందరి ఆశీర్వాదం వల్ల ఎవరైనా రమ్మంటే సాయంకైతే ఇప్పటికైతే కాదనరు పిల్లలు. చూడండి వ్యవసాయం ఎలాగో ఉంది, అసలు బాగాలేదండి. మిరప చెట్లు అయితే ఉన్నాయి కానీ దానికి తగ్గ కాపు అయితే రాలేదు. చెట్టు అయితే పెరిగేసింది బాగా, ఇంకా కాపు అయితే లేదు. ఇంకా ఇది కాదు కాపు, ఇంకా ఉంది దీనికి. చూడండి ఎర్రగా అయిపోయింది అసలు చెట్లు, బాగాలేవు చెట్లు అయితే. జామ చెట్లు అయితే మనకి కోసి అంటే కొమ్మ కటింగ్ చేసి 10 రోజులు అవుతుంది. చూడండి మనం కోసింది చూడండి ఎలాగా జంటలు పెట్టాయో. ఇంక ఇది పెట్టలేదు, ఇక ఇది పెట్టింది. ఇక ఇవన్నీ పెడుతున్నాయి. ఇది అప్పటికి చిన్న జంట, మనం ఇది కట్ చేయలేదు, లేతగా ఉంది కాబట్టి ఇలాగనే కట్ చేస్తుంటాం అన్నమాట. ఇదిగోండి స్టార్టింగ్ మనకైతే మిరప పండు అయితే వచ్చిందండి. చూడండి ఎంత రెడ్గా ఉంది అసలు. పక్కది కూడా తర్వాత పండుద్ది.
బంతిపూలు కూడా చాలా బాగున్నాయి. అసలు చూడండి ఎంత బాగున్నాయి, ఎంత ముద్దుగా. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చూడండి బంతిపూలు బాగా దట్టంగా మంచు పడ్డింది కదా, చాలా అందంగా ఉన్నాయండి అసలు నిజంగా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అలాగే మనం వంట కోసం అంటే మన తిండి కోసం వేసుకున్నామండి అక్కడక్కడ చిక్కుడి. చూడండి పూర్ణం కాపు అయితే కాదు, కొంచెం ఇలా పిలకరా రాకూడదు. ఇది పూర్ణం కాపు అంటారు. ఇక అక్కడ పువ్వు ఉంది, ప్లస్ ఇది పూర్ణం కాపు. ఇక ఇలా రావాలి. ఇంకో కాయ అంటే ఇలాగ ఉండాలి. ఇదేమో ఇక చిన్న పిలకలాగా అయిపోయింది, ఇంకెక్కడికి ఎండ అనమాట. అదే పని చేసినాడు సగం పని చేసి ఆపేస్తారు కదా, ఆ టైపు. ఇంకోండి అక్కడక్కడ వేసాము, అన్ని పింజులు అయితే వస్తున్నాయి చూడండి. ఇంకో చిన్న చిన్న పింజులు అన్నీ మన కూర మట్టుకు వేసుకున్నాము. యాసీలోనూ కొంచెం కూరలో ఇబ్బందిగా ఉంటుంది కదా. కుమార్ అన్నది ఏమండి ఆంధ్ర చెల్లి ఒక విత్తనం తీసుకురండి, మన చిక్కుడు విత్తనాలు వేస్తే అలాగ అయిబుద్ది కదా మనకి తోటలోన అని చెప్పేసి. తనది కూడా కుమార్ది కూడా అలాంటి మైండేనండి. ఖాళీ వేస్ట్ అయితే పోనివ్వదు ఏది కూడాను. జాగా ఖాళీ వేస్ట్ అయితే పోనివ్వదు, ఏదో ఒకటి వేద్దామన్న తపన తనకు కూడా ఉంటుంది. మన నీళ్ళైతే ఎక్కడి వరకు వచ్చిందో మీకైతే ఇవన్నీ చూపిస్తున్నాను. ఇది ఎక్కడి వరకు వచ్చిందండి వాటరు. ఇదిగోండి ఎక్కడి వరకు వచ్చింది. ఏం బంగారం ఏమొచ్చావు? ఓహో బ్రష్లు తెచ్చావా? మరి నీకు 1 2 3 పెట్టు పెట్టు నోట్లో పెట్టు. 3 లెక్క పెడతాను సరేనా? 1 2 3. ఆహా టీ చేస్తున్నానుదా, నీళ్ళు పట్టేసింది అమ్మ. నువ్వే తత్తవేటి అమ్మ నాయన, అన్ని పనులు చేసేస్తుందండి మా గీతాశ్రీ నిజంగా కదా నాన్న. ఏడు బంగారం నీళ్ళు పట్టావా? నువ్వు నీళ్ళు పట్టేసావా? అమ్మ ఈరోజు స్కూల్ లేదట అలా అన్నయ్య అన్నాడు. స్కూల్ లేకపోతే త్వరగా లేచిపోతావు బంగారం నువ్వు. సరేలే చెయ్యి బ్రష్. నేను కూడా చేస్తానా? టీ తెస్తే అమ్మ తాగాలి కదా, అందుకని మనం తాగాలి. నువ్వే తెస్తావు కదా. వడ్లు బాగున్నాయి అమ్మ. అమ్మా అమ్మ చూడు పాముతారా, చూసావు ఎప్పుడు పాముతారా? ఎప్పుడు ఎట్టేసింది? రాత్రి ఎట్టేసింది కదా. చూడండి పాములు ఉన్నాయి అని తెలియడానికి చూడండి ఎంత పెద్ద త్వర అసలు పాము త్వర. చాలా పెద్ద పెద్ద పాము త్వరలు ఉన్నాయండి ఇక్కడ. పాములు ఉన్నాయి చూడండి. నిన్నే కావచ్చు ఇది విడిసింది. చాలా పెద్ద అండి అసలు అయిందే పాము ఇది. ఏంటన్నా ఇల్లమ్మ లేకు లేకు. ఎప్పుడు చూసావా నాన్న ఇలాంటివి? పాము త్వర ఎప్పుడు చూసావా? చూడలేదు కదా. ఎప్పుడు చూసావు? పాము చూసావా త్వర చూసావా? పాము చూసావా? లే గబిన్ బ్రష్ అయ్యి నాన్న. అన్నా శేఖరు కొంచెం ఇంజిన్ది యాక్సిలేటర్ పెంచురా, ఎందుకంటే స్లోగా వస్తుంది. మా అన్నయ్య కొడుకండి శేఖరు, తెలుసు కదా మీకు. బ్రష్ చేయడానికి వచ్చాడు కెనాల్లో. నింపాదిగా వస్తుంది నీళ్ళు. ఇప్పటికేం కల్లేదు ఇది. కడుక్కో నీటిలో కడుక్కో నాన్న. తీసావా? నీటి తీసావా? నీటిలో కడుక్కో, బ్రష్ నీటిలో కడుక్కో కడుక్కో అమ్మా. నీటికి కడుగు. అదే ట్యాంక్ క్లీనరా అది కూడా కడుగు. ఇగో నాదిగో నా బ్రష్. వెళ్ళు వెళ్ళి తీసుకొని వెళ్ళి మొహం నీటి కడుక్కున్నానా. అలాగ నీటిలో కడుక్కో పర్లేదు. లే ఇంటికి వెళ్ళి కడుక్కోలే ఇక్కడ ఎందుకు కానీ. అమ్మ టీ తీసుకొని రా తల్లి. టీ తెచ్చేస్తున్నావా? అమ్మా రా తల్లి. ఇదా బాదం పిక్కలు తిన్నావా? తిన్నావా? నవ్వులుకొని వస్తుంది. ఇదేటి ఇది టిఫిన్ ఏటి? కాదు ఏటిదే?
గోరెండ కూడా ఎక్కడికి రాయితావా? నా తల్లే నా తల్లే. మీరు డ్యూటీకి వెళ్ళిపోతున్నా, డ్యూటీకి వెళ్ళిపోతున్నాను 9:30కి, అందుకే ఇక్కడ తెచ్చాను. మరి ఎందుకు టైం లేదు కదా. వాస్తవే కానీ కుమారి, రాత్రి నానే వానర్ గారు ఇప్పుడే ఫోన్ చేశారు, కాసేపు అయింది. ఫోన్ చేసి 9:30కి రాలే అనేసి అన్నారు. అది అందుకనే కానీ, కాకపోతే ఏంటైతే ఇది ఇప్పుడు బుర్ర రాసేద్దాం అనమాట టీ అయిన తర్వాత. మన అలాగే చేయలే, మరి పండగ కూడా వస్తుంది, అత్తారింటికి గట్టి వెళ్ళాలా. సరేలే అక్కడ పెట్టు టీవీ ముందు. పట్టుకోరా బంగారం, అంత పట్టుకో. అడింకెళ్ళి ఇక్కడ చిక్కుడుపోతుంది. అడింకెళ్ళమ్మా, సరే టీ తాగు. ఏం ప్లాస్కర్ తేలా పనవే? సరేలే, నాకు చలి వేసేస్తుంది. పొద్దున్న వచ్చేసానా, బాగా చలి వేసేస్తుంది. ఎప్పుడు కొత్తవా అని చెప్పి చూస్తాను. వాటర్ వద్దు, వేడి నీళ్ళ ఏంటి? అయితే వద్దు, అయితే తర్వాత తాగుతాను. అక్కడ పెట్టు. ఇప్పుడు వాటర్ తాగి చలి తాగి. నువ్వు గ్లాస్ తేలేదా? సరే టీ తాగిన తర్వాత ఎక్కడి వరకే కలిసింది. ఇగో చూపించాము ఇటు, ఎక్కడి వరకే కలిసింది. బాగా చాలా రోజులు ఎండిపోయింది కదా కుమారి, అందుకని చెప్పేసి మెల్లగా కలుస్తుంది. అందులోకి గడ్డి కూడా బాగా ఉంది. ఈ గడ్డి తీయటమంటే తొంగ, ఇదేమో అందట్లేదు. ఇగో అమ్మా, కొంచెం టీ తాగి సరేనా. కలిసిపోయింది. ఈలోపు ఇవి చేసినంత పొద్దు. పట్టుకోయే, కలిపేస్తాను. అది తిప్పాలి అక్కడ. తిప్పానే, లేకపోతే నీరు ఫ్లోటింగ్ బాగా వస్తుంది మరి. బట్లు ఇరిచేస్తాయి రెండింటికి మలుపుతానే. అదే నన్ను రాసిలే సెట్ తిప్పాలి కదా. సెట్ తిప్పేదా మరి, లేకపోతే అది గలీజ్ అయిపోద్ది. ముచ్చి కట్టుకొని పెడతావా? మూడేలా ఆల్రెడీ వేసాను కదా 3. ఒక పెట్టు, నీళ్ళు కలిసిపోద్ది. దాన్ని పట్టుకుంటాం దగ్గర నాన్న. మరి ఏమనుకోవద్దండి, ఎందుకంటే మరి మాకు ఇల్లు దగ్గర కాబట్టి అంతా గుడి బడి మాకు తోటేనే అన్నిన్ను. ఏం అలా పెడతావా? మెయిన్ దాకేమో వచ్చేసి మా అక్కేమో ఇటు చూపించాను. మా అక్కేమో హైదరాబాద్ నుంచి పంపించిందండి మెయింది. అంతకు ముందంట గోరంటే డైరెక్ట్ మా కుమారి తీసి దూసేసి దంచేసి మరి అంటే రుబ్బేసి పెట్టేది. ఇప్పుడు ఏమో అక్కేమో వచ్చేసి కేజీ మెయింది ఆకు అయితే తెచ్చింది హైదరాబాద్ నుంచి. అదే నానబెడుతుంది, డైలీ రాస్తుంది. ఇది న్యాచురల్గా ఉంటుంది. డైలీ అంటే అదే ఎప్పుడు రంగు వదిలిస్తే అప్పుడు అన్నమాట. నేనైతే వద్దులే కుమారి అంటాను, కుమారే ఎక్కువ దీన్ని ప్రోత్సహిస్తుంది. స్టార్ట్. నీళ్ళు కట్టలేక ఎండిపోద్ది. ఎండిపోద్దా? అయిపోయిందా? ఏది? అవును కుమారి, ముచ్చి మీద వేసినా కానీ పండిపోయింది. వెళ్ళే నేను చూసుకుంటాను. ఇక సగం కలిసింది, సగం కూడా కాలేదు. ఇంకెక్కడి వరకు కలిసింది, ఇంక ఇదంతా ఉంది. ఒకవేళ పెట్రోల్ గట్రా లేకపోతే నేను కవరిస్తానులే, సరేనా? వెళ్ళు, జాగ్రత్త. చూడు ప్యాంట్ తడిసిపో, వెళ్ళిపో. మొత్తం అయితే కలిసిపోయింది తోట మొత్తం. ఇక ఇంజిన్ అయితే బంద్ చేయడానికి వెళ్తున్నాను.
ఇదిగోండి ఇప్పటికైతే అయింది మొత్తం ఏకుజాము నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటికైతే అయింది. ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం.